SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. లేట్ చేయకుండా మన టైగర్ వైటీ టైగర్ గారిని పిలిచేద్దాం అనమాట. లెట్స్ వెల్కమ్ టైగర్ గారు. మావాడు బాగా ఇబ్బంది పెట్టాడు. బాగానా? పాపం అండి, నేనే వాడిని ఇబ్బంది పెట్టాను, కానీ మాటలు ఏం ఇబ్బంది పెట్టలేదా? నిజం కాదురా, మీరిద్దరు నిజంగా టామ్ అండ్ జెర్రీలా ఉంటారా బయట ఆఫ్ ది స్క్రీన్? ఎవరు టామ్ ఎవరు జెర్రీ? నేనే టామ్, ఈడే జెర్రీ. అసలు అయ్యి బాబోయ్, అసలు కెమెరా ముందు చాలా తక్కువ. ఈయన ఎవరన్నా ఫ్యామిలీలో తిడతారంటే అది నేనే. నేను తిట్టినండి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎవరు తిట్టరు. ఏ పక్కన కింద నుంచి గోగుతున్నాడు, నేను మాట్లాడుతున్నానా కింద నుంచి గోగుతా ఉన్నాడు. అమ్మ అసలు ఇప్పటిదాకా ఒక ఎత్తుండింది, ఇప్పుడు చూడు కంప్లైంట్ ఇస్తున్నారు. నిజమేనా? నిజమేనా? నిజంగా గోపుతావు, ఇబ్బంది పెట్టేది నువ్వేనా? సో టైగర్ గారు చెప్పండి, కాకినాడ చిన్నోడు ఫ్యామిలీకి ఎందుకు అంత సపోర్ట్? అంటే మీకు దగ్గర బంధువులా నిజంగా, లేకపోతే? మా మేనత్త కూతురు అంటే నాకన్నా పెద్దది, చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలవడంతో అలా క్లోజు. ఇంకోటి చెప్పనా మీకు, నాకన్నా ముందు ఇటు ఛానల్ పెట్టాడు. మీకంటే ముందు? తమ్ముడు వీళ్ళ అన్నయ్య వీడు మంచి కామెడీ రీల్స్ అవి చేసుకునేవాళ్ళు. తర్వాత నేను ఛానల్ పెట్టడం, నేను ఇది అవ్వడం, వీళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక రోజు. వీడికి ఇంట్రెస్ట్ కనబడింది నాకు ఇల్లు ఇంట్రెస్ట్ కనబడింది. ఏంట్రా అని ఆలోచించి ఆ పేరు బాగాలేదు, ఛానల్ పేరు క్యాచీగా లేదు. ఏం చేద్దాం రోజు చిన్నాడా అని చెప్పి అందరూ కూర్చొని ఆలోచిస్తాం. నేను సరదాగా ఈయన్ని చిన్నోడు అంట ఇంట్లో. పెద్దోడు చిన్నోడు మా గోదావరి జిల్లాలో పెద్ద కొడుకుంటే పెద్దోడు, చిన్న కొడుకుంటే చిన్నోడు. సినిమా పేరే సినిమా మొత్తం పెద్దోడు చిన్నోడు సినిమా చెట్టు ఆ టైపే ఉంటది. జై బాబు అంట. ఓకే, ఆ టైప్ ఉంటది. అలా అన్నారు. నేను సరదాగా రేపు నువ్వు కాకినాడలో ఉంటావు కదా, చిన్నోడు సరదా కాకినాడ చిన్నోడు అని పెడదాం, ఆ పేరు కూడా ఎవరికి లేదు అని చెప్పేసి అలా పేరు పెట్టామన్నమాట. నేను అలా కీ తిప్పాను అంతే, మిగిలిందంతా వాడు కూడా కాదు, వీడిది ఉంది. వీడిది ఒక 20% ఉంటే వాళ్ళ అమ్మది 80%. ఎందుకంటే ఆవిడ నోట్ల నుంచి ఏ మాట అయితే వస్తుందో అదే వీడి నోట్ల నుంచి వస్తుంది. ఆవిడ ఎందుకు మీ వీడియోలో గానీ వాళ్ళ వీడియోలో గానీ మీరు ఎప్పుడు బయట చూపించలేదు? అసలు అక్కకి ఇష్టం ఉండదు, బాగా ఇంట్రోవర్ట్. నిజంగా ఎక్స్ట్రోవర్ట్ ఉంటే బట్ పెద్ద సింగర్ అయిపోయేది. అది మాత్రం దాంతో కనబడితే నువ్వు ఇంటర్వ్యూలో కనిపిద్దు కానీ కదక్క అని చెప్పేసి నేను గట్టిగా పట్టుబట్టడంతో ఇప్పుడు వచ్చి కూర్చుంది అనమాట. కానీ నిజంగా ఫుల్ టాలెంటెడ్ అండి బాబు, మామూలు టాలెంట్ కాదు. మాటలు కూడా, పాటలే కాదు, మాటలు కూడా ప్రాస అన్ని అక్కడి నుంచి వచ్చినాయే వీడికి. మంచి టాలెంట్ ఉంది. అవునవును, ఇప్పుడే ఉపయోగించుకోండి. మీరు చెప్తున్నాను కదా, కాకినాడ చిన్నోడితో పాటు పక్కన ఇంకో ఛానల్ పెట్టేస్తే వాడికంటే ముందు వెళ్ళిపోతారు మీరు పైకి. ఏమంటారండి? కనపడిపోద్దా? ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ముందుకి అవునా? మన ఇద్దరం టామ్ అండ్ జెర్రీలు అయిపోద్దాం. వాళ్ళ ఇంట్లో కొట్టుకునే వీడియోలో పెడితే బోలు వ్యూస్. అంతేనా? రోజు కొట్టుకుంటుంటారు. వాళ్ళ నాన్న అయితే ఈడ వాళ్ళ నాన్న చూసి రెచ్చిపోతాడండి బాబు. వాళ్ళ నాన్న గారం. అవునా? మామూలుగా కొడుకు అమ్మ కదా గారం. వాళ్ళ నాన్న ఎలా అనుకుంటున్నారు, ఇడికి అరగంటకి ఆకలేస్తుంది. అరగంటకి రోడ్లో నుంచి ఆడికి అమ్మ నాన్న పదం కన్నా ఆకలి. అక్కడ గదిలో ఉంటాడు, ఇక్కడ హాల్లోకి వినిపిస్తుంది ఆకలి అన్న పదం. మళ్ళీ తింటాడంటే పైన అలా గెలికేసి వదిలేస్తాడు. నాన్నగారం చాలా ఎక్కువ. వినడం కూడా వాళ్ళ నాన్న మాట వింటాడు. మేము ఏం వీడియో చేయించాలన్నా వాళ్ళ నాన్న కూడా ఉండాలి. వాళ్ళ నాన్న బతిములాడో తిట్టో అలిగో, నువ్వు సరిగ్గా చేయబోదు, నీతో మాట్లాడినాను ఎలాగలా కింద మీద పడి చేయిస్తారు. బేసిక్ గా మా అక్కకి వీడిని ఒక మంచి యూట్యూబర్ చేయాలని కోరిక. ఆ కోరికని అలాగా ఆ అక్కలో ఉన్న కొంచెం టాలెంట్ ని కొడుకు మీద పెట్టి ఈ రోజు కాకినాడలో అయితేనేంటి చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా ఈయన గుర్తుపడతారు. నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కూడా కాకినాడ చిన్నోడు రాలేదా మాయ నీతో పాటు అని అడుగుతారు. కాదండి, మీరు ప్రపంచానికి ఏంటి మాయ అయిపోయారు? అట్లా ఏదోనండి, అలాగా అందరూ మాయ మీరు అక్కైనా కూడా మీరు మాయ అంటారు, బాబాయ్ అయితే వీడు బాబాయ్ మాయ అంటారు నన్ను. మొత్తం అందరికి మాయే. అండ్ మీ స్మైల్ కి బాగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కదా. వాళ్ళ టైగర్ మీద రాగానే మొక్కలోకి నవ్వు, ఒంట్లోకి వైబ్రేషన్, ఎనర్జీ మొత్తం వచ్చేసింది. కాదండి, మీరు ఇప్పుడు కూడా గమనించారు ఆవిడ మాటల్లో అసలు ఒక్కొక్కటి రైమింగ్ అసలు మిస్ చేయట్లేదు. నాకు నిజంగా ఇప్పటిదాకా నేను వాడిది టాలెంట్ అనుకున్నానండి. కాదు, మీది టాలెంట్ అంతా మీదే. విక్రమ్ చేసేస్తున్నారా? మా టాలెంట్ మా అక్కకి నాకు, అరే నువ్వు మీ అక్క మామూలు జల్సీ అనమాట. ఏమైనా అరే మీ బ్లడ్ ఏం తిన్నారా అని అడుగుతాడు మా బావ మధ్యలో. అప్పుడు మీరు మా బ్లడ్ ఎంత, మా బ్రీడ్ ఎంత ఏం మాట్లాడుతున్నారు అంతేనా? సో కాకినాడలో ఫుడ్ బ్లాగర్స్ అనగానే మీరిద్దరేనా?
చాలా మంది ఉంటారండి. కాకినాడే అని కాదండి, ఇప్పుడు సొందుకో ఫుడ్ బ్లాగర్. కరెక్ట్, సొందుకో ఫుడ్ బ్లాగర్. ఎందుకు ఎక్కువ ఫుడ్ బ్లాగింగ్ చూస్ చేసుకుంటారు జనం? బేసిక్ గా ఫుడ్ అనేది అందరికీ ఇంట్రెస్టే కదండి, ఎవరికైనా ఇంట్రెస్ట్. ఏ రీల్ చూసినా ఏది చూసినా ఫుడ్ వచ్చేసరికి ఫట్మని ఆగిపోతాం. కరెక్ట్. అలాగా మేము స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరు. అంతెందుకు వీడియో కామెడీ వీడియోస్ చాలా న్యాచురల్ గా ఉంటాయి వీళ్ళకి, బూతులు ఉండవు. ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్లలు కూడా డబుల్ మీనింగ్ డైలాగులు అలాంటి వల్గరిటీ ఏముండదు. చక్కగా ఫ్యామిలీ కూర్చుని చూసే విధంగా ఉంటాయి. చూడరు. అదే ఒక ఫుడ్ పెట్టి ఇది నేనే మీ కాకినాడ చిన్నోని అని చెప్పేసి నిమ్మకాయ పిండి నేను అది తిన్నాను ఇది తిన్నాను అంటే వ్యూస్ వస్తాయి. అలా మొదలు పెట్టారు. ఇప్పుడు కొంచెం ఫుడ్ తగ్గించేసి కామెడీలోకి వచ్చారు. నేను కూడా అంతే, నేను ఫుడ్ తగ్గించి డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. రోజుకో వీడియో, రోజు మార్నింగ్ 8 AM కి ఒక వీడియో. ఈ రోజుతో 300 వీడియోలు అయినాయి నాన్ స్టాప్ గా. మన తెలుగు కమ్యూనిటీలో నాకు తెలిసి నా అవగాహన ప్రకారం ఎవరు చేసి ఉండరు. డైలీ రొటీన్ నా లైఫ్ లో ఏం చేస్తాను, ఏం తింటాను, ఎక్కడికి వెళ్తాను, కొత్త ప్లేసులు చూపించడం అలాగా. ఎందుకంటే ఫుడ్ లో మీరు చూసుకుంటున్నారు కదా, ఏదైనా ఎక్కువ అయ్యేసరికి చూసే వాళ్ళకి చిరాకు వస్తుంది. అది మాత్రం దాంతో ఇంకా నేను అక్కడి నుంచి కొంచెం మెల్లమెల్లగా సైడ్కి వస్తున్నాను. 300 అయిన తర్వాత లైవ్ పెట్టమని అడిగినట్టున్నారు. అవును, కామెంట్ లోనే ఎక్కడో అడిగారు పెట్టమని. ఏంటి పరిస్థితి మరి? పెట్టాలండి ఫ్యాన్ మీట్ అవి ఒకసారి పెట్టాను కాకినాడలో. అక్కడే అప్పుడు ఛానల్ పెట్టలేదు. మా అక్కకి అక్కడ చూసి మా ఊడు కూడా ఎలా అవ్వాలి, మా చిన్నోడు కూడా ఎలా చెయ్యాలని చెప్పి అక్కడ పుట్టింది మా అక్క కోరిక. అలాగా మెల్లమెల్లగా ఈ రోజు నన్ను మించిపోయే స్థాయికి వెళ్ళిపోయేలాగా చిన్న మాయ అయిపోయాడు. ఇప్పుడు రేపు నేను కూడా ఇంకా చిన్న మాయ అని పిలవాలి అందరు. అట్లా ఫ్యాన్ మీట్ పెట్టుకోవడం కోసం పెట్టావా యూట్యూబ్ నువ్వు? పెట్టినట్టున్నావురా? పెట్టావా? పెట్టాడక్క ఏం పెట్టలేదా? ఫ్యాన్ మీట్ లాంటిది ఏదో ఏం పెట్టలేదా? పెట్టలేదు. సో మీరు పెట్టారు? నేను ఎప్పుడో ఒకసారి పెట్టానండి. వచ్చారు జనం? వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు నాకు ఎంతమంది 8 lakhs 9 lakhs సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. 1 million కూడా అవ్వలేదండి అప్పటికి. చాలా మంది వచ్చారు. అయితే సరదాగా పెట్టాను, చూస్తే 250 మంది వచ్చేసారు. SRMT మాల్లో సెక్యూరిటీ వచ్చేసి అసలు మాకు సెక్యూరిటీ ఇష్యూ అవుద్దండి, దీనికి పర్మిషన్ కావాలండి అది ఇది అన్నారు. నేను కూడా కరెక్ట్ కాదు కదా, అలా మనం పర్మిషన్ ఏం తీసుకోకుండా అంతమంది ఒకే చోట గ్యాదర్ అవుతే అది ఇష్యూ అవుద్ది అని చెప్పేసి మెల్లగా ఒక అరగంటలో ఉండి వెళ్ళిపోయాను అనమాట. అప్పటి నుంచి మళ్ళీ పెట్టలేదు. మీరు 20-30 మంది వస్తారు అనుకున్నారు, 200-300 మంది వచ్చారు. అంతమంది వచ్చేసరికి ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ఈసారి పెడితే మంచిగా ఏదైనా మంచి ఫంక్షన్ హాల్ లాంటిదో పెద్ద ప్లేస్ ఉన్నది చూసి పెట్టాలి అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఏం పెట్టలేదండి. అదే అయినా రోడ్డు మీద అందరికి కనిపిస్తాను, ఎప్పుడు ఎక్కడ పడతారు తిరుగుతాను. ఇది కూడా ఒక క్వశ్చనే నాకు యాక్చువల్లీ. అంటే యూట్యూబర్స్, ఈ వ్లాగర్స్ ఫేమ్ వచ్చేసింది, కొంచెం నేమ్ వచ్చిన తర్వాత రోడ్ల మీద తిరగకూడదు, రోడ్ల మీద తిరిగితే మనం రెగ్యులర్ అయిపోతాం, మనుషులకు కనిపిస్తా ఉండకూడదు, ఇట్లాంటి అనుకుంటారు కదా. ఏముండదండి, అలా కనిపిస్తే ఏంటంటే నా ప్రకారం చెప్తున్నాను, నన్ను హాయ్ బ్రో అను లేకపోతే అలా చూడరు. ఏ టైగర్ మాయ ఏంటి ఇక్కడ టైగర్, కొంతమంది అయితే ఒరే టైగర్ మాయ కూడా వచ్చాడు రా, నేను ఆనందపడాలి, వీరేంట రానేస్తున్నాడు గాడనేస్తున్నాడు ఏంట్రా అని బాధపడాలి, అర్థం కాదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనల్ని అంత ఓన్ చేసుకుంటే గానీ అది రాదు, అది అదృష్టం ఉండాలి దానికి అని చెప్పేసి అలా అవుతుంది. కానీ అది మాత్రం నిజమే, అంటే మనల్ని ఎంత ఓన్ చేసుకుంటే అరే టైగర్ మాయ వచ్చాడు ఇలా ఉంటది. కానీ ఫుడ్ బ్లాగర్స్ మీద మంచి కంప్లైంట్స్ వస్తాయండి, మీరు ఈ మధ్య గమనిస్తున్నారా? వీళ్ళు వెళ్ళిపోయి ప్రతి దగ్గరికి వెళ్ళిపోయి ఫుడ్ బాగుందంటారు, వీళ్ళకి ఏం పెట్టారో మాకేం పెడుతున్నారో తెలియదు, మేము వెళ్తే చండాలంగా ఉంటుంది, వీళ్ళ వల్ల మేము అంత దూరం అక్కడ దాకా వెళ్ళిపోయాము అని ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి కదా. ఫుడ్ బ్లాగర్స్ లో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మేము ఉన్నామంటే ఏదైనా ఫుడ్ ఒక చోట నచ్చిందంటే వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి తినేస్తాం. వాళ్ళు గుర్తుపట్టారు అనుకోండి, నేను ఒకటే చెప్తాను, కస్టమర్కి ఎలా అయితే ఇస్తారో అలానే ఇవ్వండి అంటాం. ఏమవుతుందంటే మనం వెళ్ళేసరికి హడావిడి చేసేస్తాం, నార్మల్గా ఉన్నదాన్ని కొంచెం అయ్యో పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసి డెకరేట్ చేసేసి పెట్టేస్తారు, మన వీడియోలో చూస్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అలా ఉండదు. ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ అండి, ఇప్పుడు ఎలా ఈ రోజు ఉండే చెఫ్ రేపు ఉండట్లేదండి. ఈ రోజు నాకు ఉండే చెఫ్ ఒకలా వండుతాడు, మీరు వెళ్ళినప్పుడు ఒకలా వండుతాడు. ఇంకోటి ఏంటంటే నేను సంవత్సరం కింద చేసిన వీడియో కూడా ఇప్పుడు వెళ్ళి తింటారు.
అది వాళ్ళకి రీల్స్ లో వచ్చింది అనుకోండి, ఎప్పుడో 2 years బ్యాక్ చేసిన వీడియోలు కూడా వెళ్తాయి, ఇప్పుడు వెళ్ళి తింటారు. నాకేం తెలుస్తుంది అప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. నేను మాక్సిమం ఎంత జెన్యూనిటీగా ఉండడానికి ట్రై చేస్తాను అంత ఉంటానండి. బాలేదని చెప్పేస్తాను, బాగుందంటే బాగుందని చెప్పేస్తాను. ఎవరైనా మమ్మల్ని పిలిచి వీడియో చేయించుకున్నా సరే నేను అదే చెప్తాను. ఏమంటే 4 ఐటమ్స్ తిన్నప్పుడు ఒక 2 బాలేదంటే 2 బాగున్న కోసమైనా వస్తారు, మీరు ప్రతిదీ బాగుంది అని చెప్పించుకోవాలి అనుకోకూడదు. అలా అనుకుంటే చూసేవాడు పిచ్చోడు కాదు, అది ప్రమోషన్ అనో లేకపోతే డబ్బా కొట్టేసాడనో తెలుస్తుంది. ఎంత న్యాచురల్ గా జెన్యూనిటీగా ఉంటే అంతలాగా కస్టమర్ అనేవాడు, సబ్స్క్రైబర్, రీల్ చూసేవాడు, నాకు క్రెడిబిలిటీ పోకూడదు, మీ మీద కూడా నెగిటివిటీ రాకూడదు అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటాను. నేను అలాగే చేస్తాను, వీడిని కూడా అలాగే చేయమని చెప్తాను వీళ్ళ నాన్నగారితో. కానీ ఎలా ఉంటే అలా చెప్పండి, బాగుందనో ఎవడో బలవంతం చేసాడు మా చుట్టాల అబ్బాయినో ఫ్రెండ్కి తెలిసినోడనో అలాంటివి చేయకండి అని చెప్తాను. ఓకే, నీకు టైగర్ మూవీలో బాగా నచ్చే విషయం ఏంటి? ఒక విషయం ఏంటి చెప్పు. స్టార్టింగ్ లో మాయా అని అంటారు కదా స్టార్టింగ్ లో రీల్స్ స్టార్టింగ్ లో మాయా అని ఒక పదం అంటానండి, మొదలు పెడతాను. అది రాగానే చెవులో ఆ సినిమా ఉంటది కదా, ఎవరైనా రక్తం వచ్చింది బాబా రక్తం వచ్చింది, అలాగే నేను గట్టిగా అరిచి చెప్తాను అనమాట. ఆ మేము వేసుకోవచ్చు అనమాట, గట్టిగా శాంతం ప్రశాంతం అన్నట్టు. అది ఇష్టమా నీకు? అంత తప్ప ఇంకేం ఇష్టం లేదు. మై వాయిస్ బాగా ఉంటది అక్క, అంతే తప్ప ఇంకేం ఇష్టం లేదా? ఫుడ్ తినడం బాగా తింటాం మాయ. ఆయన ఫుడ్ అని చెప్తున్నావు నువ్వు, అది నీకు ఇష్టమా? నాకన్నా పెద్ద ఫుడ్. అందుకే కదా నువ్వు అలా తయారయ్యావు. అరగంటకు ఒకసారి తింటున్నావు నిజంగా నువ్వు. అసలు ఈ మిషన్ మామూలు మిషన్ కాదండి, ఎవరికి అలాంటి మిషన్ దేవుడు పెట్టలేదు. వీడు మంచి పని చేశాడు అనుకోండి, క్రెడిట్ నాకు ఇప్పుడు. అదే ఏదైనా చెత్త పని చేసి అలా అమ్ముకోవాలని అనుకో, ఆ టైగర్ మై ఇన్స్పిరేషన్, టైగర్ మైని చూసి చేశాను. ముదురేండి, పెద్ద ముదురు, చూడడానికి క్యూట్ గా బొద్దుగా అలా నీట్గా కూర్చుని అలా కనబడుతున్నాడు. కానీ అయ్యి బాబోయ్, ఆడు ఆలోచనలకి ఆడు థింక్ చేసే విధానానికి ఆడి ఏజ్ సంబంధం లేదు. 11 years కదా ఇప్పుడు నీకు, 11 years అండి ఆడికి. 20 years వాడు ఆలోచించినట్టు మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఎక్కడ ఇరికించాలో ఎవరిని ఇరికించాలో వాళ్ళని ఇరికించేసి తప్పి చేసుకుంటావు. తెలివి ఉంది బాగా, సూపర్. ఎక్కువే ఉంది, ఎక్కువే ఉంది. ఎంత ఎంత అని చెప్పొచ్చు? ఇంత టైగర్ మాయ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువే ఉంది అక్క, ఎక్కువే. ఓకే, టైగర్ మాయ ఎక్కువ ఇష్టమా మమ్మీ ఎక్కువ ఇష్టమా? నేను కావాలని అడిగే క్వశ్చన్. మామూలుగా మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా అని అడగచ్చు. డాడీ అంటే ఎక్కువ ఇష్టం నాకు తెలుసు, అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. నేను ఏం చెప్పాలమ్మా అని అడుగుతున్నావు నువ్వు ఈ గ్యాప్ లో. నువ్వు ఏం చెప్పించుకుంటావు అది కూడా నేను రికార్డింగ్ లో పెట్టుకుంటా. చెప్పించుకో. ఏం చెప్పాలి? 2 కళ్ళలో ఏ కన్ను ఉంటే ఇష్టం అండి, ఎవరు చెప్తారు? రైట్ కన్ను. కన్నుతో బతికేస్తావు అనమాట. 2 కళ్ళలో ఏ కన్ను ఇష్టం అని చెప్తావు అంటే రైట్ కన్ను ఇష్టం అని చెప్తా. రైట్ లో అమ్మ ఉంది కాబట్టి రైట్ కన్ను అని చెప్పావు కదరా. లెఫ్ట్ లో నువ్వు, నాకు 2 కళ్ళు ఇష్టం. అది ముందు చెప్పాలి. ఏంటండి అది? అయిపోయిందండి, లేదు కాదు. ఈ మధ్య హైదరాబాద్ లోనో లేకపోతే ఎక్కడో ఒక ఫుడ్ బ్లాగర్ బాగా వైరల్ అవుతున్నారు. ఏమన్నా మీట్ అయ్యారా అండి? అంటే ఫేస్ చూపించారు, మీట్ అయ్యారా? వాళ్ళు తినే విధానం చూస్తున్నారు. అంటే ఈ మధ్యన అందరూ వచ్చారు. అంటే నేనేంటంటే నేను కూడా ఇప్పుడు ఏదో మాట్లాడేస్తున్నాను కానీ ఇంట్రోవర్ట్. నేను కూడా ఎవరి జోలికి వెళ్ళను. ఎవరైనా మనల్ని కొంచెం మాట్లాడితే మాట్లాడతాను, అంత త్వరగా నేను మింగిల్ అవ్వలేను. ఆ రేపో కుదరాలి. రేపో కుదిరిందంటే